అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ తలాప్ర లోయర్ మానేట్ డ్యామ్ ఉంది. ఇది డెడ్ స్టోరేజ్కి వచ్చింది. ప్రతిరోజు మంచినీళ్ళు, రక్షితమైనటువంటి మంచినీళ్ళు అందిస్తామన్నారు. ఇది ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి. స్థానికులు ఏమనుకుంటున్నారు, మంచినీళ్ళు వస్తున్నాయా లేదా తెలుసుకుందాం. ఎట్లా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ రోజు వస్తున్నాయా, ఎట్లా ఉన్నది పరిస్థితి? ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు 2 సార్లు ఇస్తారు, లేనప్పుడు తగ్గిస్తాము. ఇప్పుడు చాలా బాధపడతారు, ఎందుకంటే దాన్ని మొదటి నుండి కంట్రోల్ చేసుకుంటూ పైన ఎంత ఉంది లెవెల్, ఈ లెవెల్ ఎంత ఉంది, దాన్ని మెయింటైన్ చేసినప్పుడే కరెక్ట్ వాటర్ అందుతాయి, ప్రజలు సంతోషంగా ఉంటారు. చెప్పండి. వాటర్ అయితే డే బై డే వస్తున్నాయి. అంతకుముందు డైలీ వస్తుండే, ఇప్పుడైతే డే బై డే వస్తున్నాయి. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలుస్తలేదు. వస్తలేవు రెగ్యులర్గా వస్తలేవు రెగ్యులర్గా. మీరు చెప్పండి, మంచినీళ్ళు వస్తున్నాయా ప్రతిరోజు వస్తున్నాయా? కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పడ్డ కాడి నుంచి వెళ్ళి 2005లో కార్పొరేషన్ ఏర్పడింది. ఆనాటి నుండి 2014 వరకు కూడా కరీంనగర్లో వాటర్ ప్రాబ్లం ఉండే. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు కొంత కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా అన్ని ప్రాజెక్టులను నింపి నీళ్ళ ఇబ్బంది లేకుండా ఆనాటి ప్రభుత్వం చేసిన దాన్ని చేసిండ్రనే ఒప్పుకోవాలి, చెయ్యని దాన్ని చేయలేదని చెప్పాలి. అందులో భాగంగా ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 గ్యారంటీలు అని చెప్పి తెచ్చుకున్నారు. అందులో నీళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం హామీలను ఇచ్చింది, ఆ హామీలను నెరవేర్చలేదు. అందులో కరీంనగర్ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇంతకుముందు వాటరు డే బై డే వస్తుండే, చాలా బాగా వస్తుండే. కానీ ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వము వాటర్ని సప్లై చేయలేకపోతుంది. మరి కారణాలు ఏంటి అనేటి కార్పొరేషన్ సమాధానం చెప్తలేదు. ఎందుకంటే కార్పొరేషన్ పదవీ కాలం పూర్తయిపోయింది, అధికారుల బాధ్యతల్లో నడుస్తుంది. ఒక్క అధికారి కూడా కంప్లైంట్ చేస్తే పట్టించుకునే నాదుడు లేకుండా పోయారు. ఎందుకంటే ఒక కమిషనర్ గారు సమయానికి వారి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేద్దామని పోతే సమయానికి అక్కడ లేరు. అసలు ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని అడగాలి కరీంనగర్ కార్పొరేషన్లో నీళ్ళ గురించి అని పోయి అడుగుదామంటే ఎవరు కలవడానికి లేరు. రైట్, మీరు చెప్పండి, నీళ్ళు వస్తున్నాయా? మంచి నీళ్ళు అంటే దినం తప్పించి దినం వస్తున్నాయి. అర్ధగంట, అది ఒకనాడు 5 గంటలకు ఇడతాడు, ఓనాడు 6కి ఇడతాడు, ఓసారి 2 రోజుల సుతా నల్లనే రాని రోజు ఉన్నది. కాకపోతే ఏంటంటే టైం అన్నది లేదు. ఒకటి అది పద్ధతి పాడన్నది అంటారు కదా, అది లేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే వచ్చినాయి నీళ్లు, అప్పుడు 2 గంటల సుతా ఇడిచిండు, రోజు ఇడిచిండు, 2 గంటలు ఇడిచిండు. మొత్తం మీద మంచినీళ్ళ కటకట అయితే కనబడుతున్నది. మీరు చెప్పండి, ఎట్లా ఉన్నది పరిస్థితి? డెడ్ స్టోరేజ్కి వచ్చినటువంటి పరిస్థితి మనకు వచ్చేది అంటే గతానికి ఇప్పటికి ఏం మార్పు రాలేదు. మేము ఉన్నటువంటి భగత్ నగర్ ఏరియాలో వాటర్ సమృద్ధిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే వాస్తవానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు కావచ్చు, కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, మిగతా జిల్లాలకు కావచ్చు సాగునీరు ఇప్పుడు పోతున్నది. తాగునీరుకు సంబంధించింది 12 టీఎంసీలు అవసరం వాస్తవ గణాంకాల ప్రకారం. మిడ్మానేర్లో ఇప్పుడు 9 టీఎంసీలు ఉన్నది, ఎల్ఎండిలో 6 టీఎంసీలు ఉన్నది. మొత్తానికి ఉండాల్సినటువంటి 12 టీఎంసీలు ఉంటే సరిపోతుంది వాటరు. ఆ గణాంకాలు కూడా అధికారులు చెప్తున్నారు. ఏం ఇబ్బంది రాదు, తాగడానికి సంబంధించింది డే బై డే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ పగటిబంది చర్యలు తీసుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పేసి మా భావన. ఎందుకంటే రాబోయేది ఏప్రిల్ మే మాసము. మే మాసంలో ఎండల తీవ్రత చాలా ఉంటుంది, నీటి కొరత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఒకటి జీవో తీసుకొచ్చినాం, లోయర్ మానేట్ డ్యాంలో 12 టీఎంసీల కనీస నిల్వలు ఉండాలని చెప్పి అప్పుడున్న స్థానిక మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఒక జీవో పట్టుకొచ్చిండు. ఏదేమైనా కూడా ఎల్ఎండిలో 12 టీఎంసీల నీళ్లు ఉంటే కనుక గ్రావిటీ ద్వారా వచ్చే వాటరు ఫిల్టర్ బెడ్కి వచ్చి సఫిషియెంట్గా మన కరీంనగర్ నగర పట్టణానికి తాగునీరు అందించే బృహత్తర ప్రణాళిక సిద్ధాలు చేసి అన్ని పైప్ లైన్లు వేసి అందరికీ నీరు అందించినాం. మీ ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, దయచేసి పట్టింపులకు పోకుండా అక్కడున్న కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ కొట్టి వాటర్ తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా ఏది వరదకాలం ద్వారా తీసుకొచ్చి మొత్తం ప్రాజెక్టులు నింపండి. మీరు ఏదో భేషజాలకు పోయి అప్పుడు అబద్ధాలు చెప్పి మొత్తం లేనిపోని అభూత కల్పితాలు చూపెట్టి మమ్మల్ని దించిరు, మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఆ కోపం పేద ప్రజల మీద చూపకండి, దయచేసి వాటర్ ఇవ్వండి. హెచ్చరిస్తున్నాము. ఇటు మంత్రి ఉన్నాడు, ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, నీళ్ళు తీసుకుపోతా అంటే కుదరదు. తీవ్ర పరిణామాలు అధికారులు హెచ్చరిస్తున్నారు ఈరోజు. ఇంకొకటి ఫైనల్గా కరీంనగర్ జిల్లాకు సంబంధించింది
అసలు అధికార పార్టీ సభ్యులు ఉన్నారా తెలంగాణ కరీంనగర్లో? ప్రభుత్వం నడుస్తుందా ప్రభుత్వం? కరీంనగర్ ఎల్ఎండిలో ఈరోజు 8 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు 8 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో 2.5 టీఎంసీ డెడ్ స్టోరేజ్, అంటే సుమారు 5.5 నుంచి 6 టీఎంసీ నీళ్లు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి నీళ్లు కంటిన్యూగా పోతున్నాయి కిందికి బిలో ఎల్ఎండి. 31 మార్చి వరకు కూడా ఈ నీళ్లు పోతే 3.5 టీఎంసీలు వెళ్ళిపోతాయి అధికారుల లెక్క ప్రకారం. ఎక్కువ పోతాయి కావచ్చు కానీ 3.5 టీఎంసీలు పోతాయి. అంటే ఈ 5.5 టీఎంసీలు 3.5 టీఎంసీ పోతే మిగిలేటి 2 టీఎంసీలు నీళ్లు, రైట్? 2 టీఎంసీలు. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ ఎల్ఎండి అనేది తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది అయింది కాబట్టి 12 టీఎంసీల నుంచి తగ్గరాదు అని చెప్పి జీవోడం ఇచ్చడం జరిగింది. కానీ ఈరోజు 31 మార్చి వరకు నీ ట్యాంకులో ఉండే నీళ్లు 2 టీఎంసీలు. గత 3 రోజుల నుంచి కరీంనగర్ కార్పొరేషన్లో బూస్టర్స్ ఆన్ చేసిండ్రు. 8 టీఎంసీలకు కింద వస్తే బూస్టర్స్ ఆన్ అయిపోతాయి. 5 టీఎంసీకి రాగానే మడ్డి వాటర్ వస్తుంది. ఇప్పుడు నువ్వు తేలుకోకపోతే, ఒకవేళ నువ్వు తెలివి ఉండి ఇప్పుడు మేలుకోకపోతే కరెక్ట్ 1 మంత్ లోపలనే కరీంనగర్ ప్రజలకు డైలీ వాటర్ ఇచ్చిపెట్టు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి రాదు. ప్రతిరోజు ఇచ్చిన హామీ మేరకి తాగునీరు రక్షిత మంచినీరు అందించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.